ఒకటేంటంటే, ఈ సినిమా తీసిన చిత్ర నిర్మాణ సంస్థ ఏదైతే వెంకటేశ్వర సినీ చిత్ర ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద బ్యానరు, పెద్ద సంస్థ. ఏనాటి నుంచో సినిమా ఇండస్ట్రీలో బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు చాలా పేరెన్నికగన్న అగ్ర నిర్మాత. ఆయన తీసిన సినిమాలు కూడా మామూలు ఆషామాషి సినిమాలు కాదు. ఒక ఛత్రపతి, ఒక మగధీర, అత్తారింటికి దారేది, అండ్ నాన్నకు ప్రేమతో, ఆర్య 2, అండ్ మొన్న ఇటీవల సాయిధర్మ తేజ్తో చేసిన 100 crore క్లబ్లోకి వెళ్ళింది విరూపాక్ష. ఇలాంటి సినిమాలు భారీ ఎత్తు సినిమాలు, భారీ విజయాలు, ఘన విజయాలు సాధించిన ఒక గొప్ప నిర్మాత ఆయన. అయితే గొప్ప బ్యానర్గా దానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆడియన్స్లో కానీ ట్రేడ్లో కానీ కూడా అది చాలా గొప్ప గ్రేట్ ఇమేజ్ అండ్ ఇంప్రెషన్ ఉన్న బ్యానర్. ఆయన అంత గొప్ప ప్రొడ్యూసర్. ఆయన వాళ్ళ అబ్బాయి బాపినీడి గారు కూడా దాన్ని అంతే గొప్పగా వాళ్ళ ఫాదర్ అడుగుజాడల్లో నడుస్తూ సినిమా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళు తీసిన సినిమాగా దీనికి ఒక చాలా మంచి పేరు, రిలీజ్ ముందే హై ఎక్స్పెక్టేషన్ ఉండే. తర్వాత సిద్ధు జొన్నలగడ్డ గురించి చెప్పేదే ఉంది. మంచి ట్రెండింగ్లో ఉన్నాడు, మంచి ఫాలోయింగ్, 2 హిట్లు, పెద్ద హిట్లు ఇవన్నీ. ఆ తర్వాత బొమ్మరిల్ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన తన ఇమేజ్ ఒకటి, ఇవన్నీ కలిసి సినిమా రిలీజ్కి ముందు దీని మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగి పేలిపోతాయేమన్నంత రేంజ్లోకి వెళ్ళి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్. కానీ సినిమాలోకి వెళ్ళేసరికి ఏమైందంటే, ఓకే, సిద్ధు జొన్నలగడ్డ లుక్డ్ వెరీ గుడ్, ఇంటాక్ట్, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా యాక్టివ్గా, చాలా చురుగ్గా, చలాకీగా క్యారెక్టర్ని హ్యాండిల్ చేశాడు. అండ్ తన డైలాగులకి, తన తాలూకా రెస్పాన్స్, రియాక్షన్స్కి, పంచులకి జనాలు థియేటర్లో బాగా నవ్వారు. దాంట్లో ఎక్కడ ఏ రకమైన లోటు జరగలేదు థియేటర్లోని. అండ్ ఎంగేజింగ్గా ఉన్నది అని చెప్పడానికి కూడా ఏమాత్రం డౌట్ ఏం లేదు. చాలా ఎంగేజింగ్ ఉన్నది. చాలా పార్ట్స్ ఆఫ్ ది ఫిల్మ్ చాలా అరెస్టింగ్గా ఉంది. థియేటర్లో అందరూ కూడా కళ్ళార్పకుండా చూసిన సన్నివేశాలు కూడా ఉన్నాయి ఇందులో. దానిలో అసలు ఏమాత్రం మనం సందేహించక్కర్లేదు. కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే, ఈ సినిమా కథ చాలా హెవీ పాయింట్. అంటే దేశ భద్రత, దేశ రక్షణ, సంరక్షణ, ఇలాంటి వాటికి ఈ దేశంలో వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ దేశాన్ని పరిరక్షించడం కోసం టెర్రరిజం నుంచి కానీ, లేకపోతే క్రాస్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్స్ నుంచి కానీ, లేకపోతే ఈ దేశ శాంతి భద్రతలను నెలకొల్పడానికి, పౌర జీవనాన్ని సపోర్ట్ చేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నారో, అజిత్ డోవల్ లాంటి జీనియస్లు ఎంత కష్టపడి పనిచేస్తున్నారో, రీసెర్చ్ రా ఏజెంట్లు కానివ్వండి, లేకపోతే పోలీస్ ఫోర్స్ కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, అన్నీ 4 త్రివిధ దళాలు అంటారు చూసారా. ఆ త్రివిధ దళాల్లో కూడా ఈ దేశ పరిరక్షణ కోసం ఎంత కష్టపడతాయో, అది ఎంత సీరియస్ ఎఫ్ఐఆరో. మనం చాలా సినిమాలు వచ్చాయి మనకి, అవన్నీ మనం చూసాం. హిందీలో వచ్చాయి, బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి వాటి మీద, మన ఈ సర్జికల్ స్ట్రైక్స్ మీద, వాటి మీద. అలాంటి కథ పాయింట్, అలాంటి కథ ప్లెయిన్లో ఒక రికామీగా తిరిగేవాడు. అంటే క్రికెట్లో కూడా తను చిన్నటి నుంచి క్రికెట్లో ట్రైనింగ్ ఇద్దామన్నప్పటికీ కూడా ఆ ట్రైనింగ్కి కూడా సూట్ కాకుండా ట్రైనర్కే తలనొప్పి తెప్పించి తండ్రి కూడా తల పట్టుకునే ఒక క్యారెక్టర్ పెద్ద అయిన తర్వాత సడన్గా ఈ ఆపరేషన్లోకి ఎంటర్ అయిపోతుంది. అది కూడా ఎందుకు, తనకు ఉద్యోగం రాని కారణంగా ఉద్యోగం సంపాదించుకోవడం కోసం ఒక కేసును కనుక తను సాల్వ్ చేయగలిగితే తద్వారా తను ఉద్యోగం సంపాదించుకుంటాడు, తనకు ఉద్యోగం దొరుకుతుందని నమ్మకంతో ఒక యంగ్ బాయ్ ఈ ఆపరేషన్లోకి ఎంటర్ అయిపోవడం అన్నదే చాలా విచిత్రంగా అనిపించింది కథలో. అలాంటి ప్లేన్ ఎలాగ ఆలోచించగలిగారో కూడా ఒక్కసారి చిన్న మనకి గగురుపాటు కలుగుతుంది. ఎందుకంటే పైగా ఇందులో ఒక్కటేంటంటే, అంత క్యాన్వాస్ ఉన్న స్టోరీని హీరో చాలా ఈజీగా, అంటే సిద్ధు జొన్నలగడ్డ జోకులు వేసుకుంటూ అక్కడక్కడ సీరియస్ అప్రోచ్ ఉన్నది, లేదని అనట్లేదు. ఆ చేజులు కానీ, వాళ్ళని పట్టుకోవడానికి కానీ, అవన్నిట్లోని కొంచెం సీరియస్ అప్రోచ్ ఉన్నప్పటికీ, బట్ బేసిక్ లైను, బేసిక్ క్యారెక్టర్ హీరోది ఎలాగా, తను చాలా ఫ్రివోలస్ క్యారెక్టరు, చాలా సరదాగా, జాయల్గా, మళ్ళీ మధ్యలో అమ్మాయితో చిన్న రొమాన్సు, ముద్దు సీన్లు, ఇలాంటి కథలో ఎలాగా సీరియస్గా. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ నిజంగా తన ఇమేజ్ని మార్చుకోవాలి, ఒక డిఫరెంట్ ఫిల్మ్, ఒక డిఫరెంట్ ఇమేజ్ని సంపాదించుకోవాలని తను కనుక నిజంగా గట్టిగా సంకల్పించుంటే కనుక ఇలాంటి కథని అటెంప్ట్ చేయకూడదు. అటెంప్ట్ చేసినా దాని తాలూకు సీరియస్నెస్ని, ఆ టెంపోని లాస్ట్ వరకు మెయింటైన్ చేసి అదే సీరియస్నెస్లో కథ వెళ్ళాలి. అప్పుడు గనక సినిమా హిట్ అయితే
తనకి నిజంగానే తను అనుకున్నట్టుగా ఒక డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది. అండ్ సిద్ధు జొన్నలగడ్డని అభిమానించే ఆడియన్స్ కానివ్వండి, లేకపోతే తన కోసం కథలు రాసుకునే వాళ్ళకి సిద్ధు జొన్నలగడ్డ ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసిన వాడు అయి ఉండేవాడు. బట్ మళ్ళీ దానిలో మళ్ళీ తన ఇమేజ్ ఉండాలి, తన డైలాగులు ఉండాలి, తన పంచులు ఉండాలి, తన సరదా జోకులు ఉండాలి, తన కామెడీ ఉండాలి, తన ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే అది ఎలాగైందంటే కథ కాస్త నీరు గారిపోయింది. ఆ నీరు గారడంలో ఏంటి, ఏ సీన్కి ఆ సీను, అంటే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదంలో సినిమా మొదటి నుంచి కొస వరకు అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ కూడా టోటల్గా మనం తీసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ జనరల్గా తను స్లాట్ ఏదైతే ఇప్పుడు డీజే టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఏవైతే వచ్చిన సినిమాలు నిజంగా తనకు వచ్చాయి. ఎందుకంటే ఆ స్లాట్ చేయడానికి కూడా హీరో లేరు. అలాంటి ఇమేజ్ రావడానికి, అలాంటి సక్సెస్లు రావడానికి కూడా హీరోలు పెట్టి పుట్టాలి. అలాంటిది బాగా జరిగింది. 2 సినిమాలతో తనకు మంచి పేరు వచ్చింది. ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి అంటే ఒక టైంలో షమ్మీ కపూర్ వాళ్ళు చేసిన సినిమాలు చాలా ఫ్రివాలస్గా ఉంటాయి, చాలా కామెడీ, ఎంటర్టైన్మెంట్, మంచి సాంగ్స్, రొమాన్స్, ఇవన్నీ అలాంటి పందాలో వెళ్లకుండా మళ్ళీ ఇలాంటి కథను ఎన్నుకుని ఆ కథని డైల్యూట్ చేసేటట్టుగా ఇక్కడ సిద్ధు జొన్నలగడ్డ ఇమేజ్కి ఆ స్టోరీ లైన్ తాలూకు నేచర్కి రెండిటికి కూడా క్లాష్ ఈ సినిమాలో, సివియర్ క్లాష్ అనమాట. ఆ క్లాష్ వల్ల ఏమైందంటే సినిమా ఎటు ఎటుపక్క తీసుకెళ్తున్నాడు డైరెక్టరు. అసలు యాక్చువల్గా బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర నుంచి ఇలాంటి కథను ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఎందుకంటే తన కైండ్ ఆఫ్ బొమ్మరిల్లు లాంటి సినిమా తీసిన మన భాస్కర్ దగ్గర నుంచి ఇలాంటి కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ అలాంటి సినిమా తీశారు. కానీ దానివల్ల జరిగిన నష్టం ఏంటంటే ఇది ఆ సినిమా కాదు, ఈ సినిమా కాదు, ఏ సినిమావో తెలియనట్టుగా తయారైంది. మధ్యలో ఒక లవ్ సాంగ్, 2 సాంగ్లు మళ్ళీ రెగ్యులర్ రొటీన్ ప్యాటర్న్ అన్నదాన్ని వదులుకోవట్లేదు మనాళ్ళు. పెద్ద హీరోలు అందరూ వదిలేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పతో అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్ది కూడా రామ్ చరణ్ మళ్ళీ రాగడ్ అండ్ రస్టిక్ లుక్ వేరే ప్లెయిన్లోకి వెళ్ళిపోతున్నారు పెద్ద హీరోలు. ఈ యంగ్స్టర్స్ మాత్రం ఇంకా వదలట్లేదు. ఆ ఇంట్రడక్షన్ సాంగు, మళ్ళీ హీరోయిన్తో లవ్, అంత సీరియస్ కంటెంట్లో ఆ వైష్ణవి చైతన్య హీరోయిన్తో మళ్ళీ ఒక లిప్ లాక్ సీన్ కోసం అని చెప్పి డైరెక్టర్ పడ్డ కష్టం, దానిలో మళ్ళీ వాళ్ళిద్దరూ చేసిన పెర్ఫార్మెన్స్లు అవన్నీ వేస్ట్ సీన్స్ అనమాట. గ్యారంటీగా వేస్ట్ సీన్స్. అవి కథకి ఏ రకంగానూ కాంట్రిబ్యూట్ చేయలేదు. వాటివే డైరెక్టర్ ఎలాగా దాన్ని కన్సీవ్ చేశాడు. లేకపోతే సిద్ధు జొన్నలగడ్డ ఇంత తెలివైనవాడు, కథలు రాస్తాడు, అండ్ ఇన్ని ఉండి అలాంటి సీన్ని ఇలాంటి కథలోకి ఎట్లా చొప్పించడానికి వాళ్ళు ఊహించుకున్నారో చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. తను చెయ్యాలనుకున్న సినిమాలు తను అటు పక్కకు చేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల తనకి ఒక సేఫ్టీ అనండి, లేకపోతే ఆడియన్స్కి ఒక రిలీఫ్ అనండి, ఇవన్నీ బాగుండేవి. కానీ అది జరగకుండా కథని మళ్ళీ కొత్త కథ కావాలి, కొత్త పాయింట్ కావాలి, అందులో మళ్ళీ తన తాలూకా ఇమేజీ, తన తాలూకా పంచులు అవన్నీ ఉండాలి. అంటే 2 అవ్వ కావాలి, బువ్వ కావాలంటే సినిమాల్లో కుదరదు. ఎందుకంటే ఇటీవల రోజుల్లో మనం చాలా సినిమాలు చూసాం. ట్రై చేసి ఫెయిల్ అయిపోతున్నారు. కొంతమంది ఒక రేంజ్కి వచ్చిన హీరోలు కూడా, చాలా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోల సినిమాలు కూడా చూడని పరిస్థితి ఈ రోజున మనకి కనిపిస్తున్నది చాలా క్లియర్ కట్గా. ఆ యాంగిల్లో కనుక మనం ఆలోచిస్తే జాక్ అనే సినిమా, ఎందుకంటే తన ఉద్యోగం కోసం అని చెప్పి అలాంటి పనిలోకి అలా చాలా సునాయాసంగా, సులభంగా, చులహగ్గా ఎంటర్ అయిపోవడం అన్నది ఎంతవరకు పాసిబుల్, ఎంతవరకు న్యాచురల్, టెక్నికల్గా అది ఎంత కరెక్ట్ అన్నది డైరెక్టరు, హీరో వాళ్ళందరూ ఆలోచించుకోలేదు అన్నది నాకు అనిపిస్తుంది అనమాట. ఒక దేశ భద్రతకు సంబంధించినంత సీరియస్ ఇష్యూలో జస్ట్ లైక్ దట్ ఒక అన్నోన్ కామన్ పర్సన్ ఎంటర్ అయిపోయి ఈ రా ఏజెంట్స్కి వాళ్ళు ఎంత హైలీ ఎక్విప్డ్ పీపుల్ ఉంటారు, అలాంటి వాళ్ళ మీద తీసుకెళ్ళి వాళ్ళని గదిలో పడేసి ఏవో సూదులు గీదులు గుచ్చి వాళ్ళని జస్ట్ అచేతనంగా పడేసి మత్తులోని దాని మీద మళ్ళీ కామెడీ జనరేట్ చేయడానికి చేసినది మాత్రం చాలా డెస్పరేట్గా కనిపించింది థియేటర్లో. అండ్ అమ్మాయి బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు హిట్ రాలేదనుకోండి వైష్ణవికి. బట్ తను చాలాగా చూసిగా ఎన్నో కథలు వదిలేసి, ఎన్నో బ్యానర్లు వదిలేసి, ఎన్నో అన్నిటికీ దూరంగా ఉన్న వైష్ణవి ఈ క్యారెక్టర్ ఎందుకు చేసిందో, ఎందుకు ఒప్పుకుందో, ఆ ముద్దు సీన్ తప్పితే, దానిలో వేరే ఆ లిప్ లాక్ సీన్ తప్పితే వైష్ణవికి ఈ సినిమాలో హీరోయిన్కి ఏ రకంగానూ ఏది లేదు. ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్ని పెట్టుకుని ప్రకాష్ రాజ్కి ఏమీ లేదు సినిమాలోని. సిద్ధు జొన్నలగడ్డే మొదటి నుంచి కొస వరకు ఈ క్యారీస్ ది షో విత్ హిజ్
స్టాంప్ విత్ హీజ్ సిగ్నేచర్ ఆన్ దట్. బాగున్నాయి సీన్లు, బాగోలేదని ఎవరు అనలేదు, కానీ బట్ క్షణక్షణం సినిమా ఆ రోజున దెబ్బతినడానికి అదే కారణం. అదొక సీరియస్ కంటెంట్ని హ్యాండిల్ చేస్తుంటే మధ్యలో శ్రీదేవి వచ్చి దేవుడా 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 అని చెప్తే నీరు గారిపోయింది సినిమా మొత్తానికి. థియేటర్ ఇంట్లో చూసుకోవడానికి బాగుంటుంది, బట్ థియేటర్కి వచ్చేసరికి ఆ ఇంపాక్ట్ మిస్ అవుతున్నది. సీరియస్ సినిమాని సీరియస్గానే తీయాలి, ఎంటర్టైన్మెంట్ సినిమాని ఎంటర్టైన్మెంట్గానే చేయాలి, కానీ ఈ రెండింటికి మధ్యలో పొంతన పెట్టి మరి ఈ రెండింటిని మళ్ళీ కప్లింగ్ చేసి సినిమా చూపిద్దాం అనుకుంటే అది ఆడియన్స్ దేన్నో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.